హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, హోంగార్డ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. క్వాలిఫికేషన్ 7వ తరగతి లేదా 10వ తరగతి అని చెప్పడం అయితే జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. వీడియోని పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీరు కామెంట్ అయితే చేయొచ్చు. అంతేకాకుండా మనకి ఒక వాట్సాప్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. ఆ నెంబర్కి మీకు డౌట్స్ ఉన్నట్లయితే వాళ్ళు వాట్సాప్ చేయమని కూడా చెప్పడం అయితే జరిగింది. వివరాల్లో వెళ్ళినట్లయితే ఇప్పుడు భర్తీ చేయబడినటువంటి పోస్టులలో కంప్యూటర్ ఆపరేటర్ లేదా ప్రోగ్రామర్ అనే పోస్టులు అనేవి 11 ఉన్నాయి. శానిటేషన్ పోస్టులు, మెయింటెనెన్స్ పోస్టులు అనేవి 7 ఉన్నాయి. డ్రైవర్ పోస్టులు 15 ఉన్నాయి. వంట మనిషి పోస్టులు 10 ఉన్నాయి. ల్యాబ్ టెక్నీషియన్ అనే పోస్టులు అనేవి 5 ఉన్నాయి. గార్డెనర్ పోస్టులు అనేవి 10 ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ పోస్టులు 5 ఉన్నాయి. ప్లంబర్ పోస్టులు 5 ఉన్నాయి. ఏసీ మెకానిక్ అనే పోస్టులు 2, డీజిల్ మెకానిక్ అనే పోస్టు 1, ఫోటో లేదా వీడియోగ్రాఫర్ ఎడిటర్ అనే పోస్టులు అనేవి 2, ఫార్మసిస్ట్ పోస్టులు అనేవి 2 ఉన్నాయి. టోటల్గా ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. 7th క్లాస్ లేదా 10th క్లాస్ అని చెప్పడం అయితే జరిగింది. వీటికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి, సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, మరికొన్ని వివరాలు అయితే ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం. ఈ వీడియో అనేది ప్రజెంట్ మనకి నేను ఏదైతే చెప్తున్నానో ఈ నోటిఫికేషన్ అనేది ఒక జిల్లాలో రిలీజ్ కావడం జరిగింది. మిగతా జిల్లాల్లో కూడా ఇన్ కేస్ రిలీజ్ అయినట్లయితే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి సమాచారం కూడా ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అందించడం అయితే జరుగుతుంది. ఇటీవల వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ నుండి కొన్ని జిల్లాల్లో మరియు వైఎస్ఆర్ కంటి వెలుగు అనే ప్రోగ్రాంకి సంబంధించి ఒక జిల్లాలో నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలకు సంబంధించి ఎవరైనా సరే ఆ వీడియోస్ అనేవి చూడనట్లయితే డిస్క్రిప్షన్లో వాటి యొక్క లింక్స్ అయితే ఉంటాయి, లేదన్నట్లయితే మన ఛానల్లో వీడియోస్ సెక్షన్లో ఉంటాయి, ఒకసారి చూడండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఏ జిల్లాలో ఏ చిన్న నోటిఫికేషన్ వచ్చినా మన ఛానల్ ద్వారా అందిస్తూ ఉంటాము. ప్రజెంట్ వచ్చినటువంటి నోటిఫికేషన్ అనేది కడప జిల్లాలో అయితే రిలీజ్ కావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. పేపర్లో ఈ యొక్క డీటెయిల్స్ అయితే రావడం జరిగింది. ఇక్కడ చూస్తే మనకి ఎస్ఎస్సి లేదా 7వ తరగతి అర్హతతో ఈ ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది. మొత్తంగా 75 ఉద్యోగాల భర్తీకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే ఈ జిల్లాలో విడుదల కావడం జరిగింది. వీటిని భర్తీ చేసేందుకు పురుష మరియు మహిళా అభ్యర్థులు ఇద్దరూ కూడా దరఖాస్తులు అయితే చేసుకోవచ్చని ఇక్కడ ఎస్పీ అయితే ఆదివారం ఒక ప్రకటనలో జారీ చేయడం జరిగింది. కంప్యూటర్ ఆపరేటర్ లేదా ప్రోగ్రామర్ పోస్టులు అనేవి 11. ఈ విధంగా ఆల్రెడీ పోస్టుల సంఖ్య అనేది మొదట్లోనే చెప్పడం అయితే జరిగింది. ఏజ్ విషయానికి వచ్చినట్లయితే 18 నుంచి 50 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలని చెప్పడం అయితే జరిగింది. మరి హైట్ ఎంత ఉండాలంటే మేల్ క్యాండిడేట్స్ అయితే 165 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు ఎవరైనా సరే మేల్ క్యాండిడేట్స్లో ఉన్నట్లయితే వాళ్ళకి 160 సెంటీమీటర్లు ఉంటే సరిపోతుంది. మహిళా అభ్యర్థులైనట్లయితే 150 సెంటీమీటర్లు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ మహిళలైనట్లయితే 145 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతుంది. పురుష అభ్యర్థులకి 800 మీటర్లు పరుగు పందాన్ని 200 సెకండ్లో పూర్తి చేయాలని చెప్పడం అయితే జరిగింది. హోంగార్డ్ పోస్టుకు సంబంధించి ఎంపికైన వారికి రోజుకు గౌరవ వేతనం కింద 710 రూపాయలుగా నిర్ణయించడం అయితే జరిగింది. ఎంపికైన వారు జిల్లాలో అవసరమైనటువంటి చోట ఏ ప్రాంతంలో అయినా సరే పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని కూడా మనకి ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. అప్లై చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు దరఖాస్తుతో పాటుగా అభ్యర్థి 25 రూపాయలు విలువ కలిగినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ అంటే డిడి అనేది సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వైఎస్ఆర్ జిల్లా వారి పేరున తీసి జిల్లా పోలీస్ కార్యాలయంలో దరఖాస్తుతో పాటుగా జత చేయాలని మనకి ఎస్పీ ఇక్కడైతే ఇవ్వడం అయితే జరిగింది. దరఖాస్తు ఫారాలు అనేవి ఎక్కడ లభిస్తాయి అంటే మీ యొక్క సమీపంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్లో కూడా లభిస్తాయని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. పూర్తి చేసినటువంటి దరఖాస్తులను ఈ నెల 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు కూడా జిల్లా పోలీస్ కార్యాలయంలో అప్పగించాలని కూడా చెప్పారు. ఎంపిక ప్రక్రియలో ప్రలోభాలకు లోను కావద్దని కూడా కోరడం జరిగింది. దళారులను నమ్మవద్దని కూడా సూచించారు. మీకేమైనా సందేహాలు ఉన్నట్లయితే డయల్ 100కి కానీ పోలీస్ యొక్క వాట్సాప్ నెంబర్ 9121110501 అనే ఫోన్కి చేసి మీరు వివరాలు అనేవి తెలుసుకోవచ్చు అని కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇవి. ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే ఈ నెంబర్స్కి మీరు వాట్సాప్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. మీకు ఆల్రెడీ కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్పాను. మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇక్కడ రన్నింగ్ అనేది కండక్ట్ చేయడం ద్వారా పూర్తి చేయడం జరుగుతుంది. సో ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు వెంటనే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.